రహస్య వ్యవహారాలు కూడా సూచిస్తుంది. అష్టమ భావ నక్షత్రాధిపతి శని, ఉపనక్షత్రాధిపతి బుధుడు అవ్వడం వల్ల ఇన్సూరెన్స్ వ్యవహారాలు, అలాగే ఆకస్మికమైనటువంటి మరణాలు, క్రిమినల్ యాక్టివిటీస్, బ్యాంకింగ్ వ్యవస్థలలో, కమ్యూనికేషన్ రంగాల్లో కూడా డీమ్డ్ విశ్వవిద్యాలయాల్లో అవకతవకలనేవి బయటపడతాయి. పరీక్షాపత్రముల స్కాములు, పబ్లిక్ ఎగ్జామ్స్ లో అవకతవకలు, కొన్ని రాష్ట్ర ప్రభుత్వాల ప్రమేయం ఉంటుంది. రాష్ట్ర కేంద్ర మంత్రుల మరణం వల్ల, ఆకస్మిక ప్రమాదాల వల్ల శాఖల మార్పులు అనివార్యమవుతాయి. ఇరు తెలుగు రాష్ట్రాల్లో కూడా గత ప్రభుత్వంలోని స్కాములు, స్వార్థపూరిత ప్రయోజనాలు ఏవైతే ఉన్నాయో ఈ సంవత్సరం బయటపడతాయి. భూ కబ్జాలు బయటపడతాయి. కొందరు రాజకీయ నేతలు కూడా శిక్షార్హులు అయ్యేటువంటి అవకాశం గోచరిస్తూ ఉన్నది. దీనివల్ల కొంత ప్రజలు ఇబ్బంది పడతారు. అయినప్పటికీ కూడా ప్రముఖ రాజకీయ నాయకులు అనుకోని సంఘటనలచే మృత్యువాత పొందుతారు. కేంద్రంలోనూ రాష్ట్రంలోనూ కూడా జరిగేటటువంటి అవకాశం ఎక్కువగా గోచరిస్తూ ఉన్నది. నవమ భావం కనుక తీసుకుంటే మత సంస్థలు, విదేశీ ప్రయాణం, రిలీజియస్ న్యాయస్థానాలు, విశ్వవిద్యాలయాలు, దేవాలయ శాఖలు, విదేశీ పరిజ్ఞానం, ఇక అంతరిక్ష పరిశోధనలు, విఆర్ఎస్లు, మఠాధిపతుల భావాలను సూచిస్తుంది. నవమ నక్షత్రాధిపతి కేతువు, ఉపనక్షత్రాధిపతి బుధుడు కూడా అవ్వడం వల్ల దేశంలో ప్రముఖ హిందూ దేవాలయాల పరిరక్షణ, ముఖ్యంగా కాశీ, ద్వారకా, బద్రీనాథ్, కేదార్నాథ్ లాంటి ప్రముఖ పుణ్యక్షేత్రాల అభివృద్ధి జరుగుతుంది. నూతన దేవాలయాల స్థాపన, దేవాలయ పరిరక్షణ గురించి కూడా చట్టరీత్యా కొన్ని మార్పు చేర్పులు తథ్యం. సనాతన ధర్మం, హిందూ మత ప్రాశస్త్యం ప్రపంచవ్యాప్తంగా కూడా ప్రఖ్యాతి గావిస్తుంది. సుప్రీంకోర్టు న్యాయ వ్యవస్థల్లో కొన్ని అనూహ్యమైనటువంటి మార్పులు ఉంటాయి. విదేశీ వాణిజ్యం అయితే మనకి ఈ సంవత్సరం లాభసాటిగా లేదు అని చెప్పుకోవచ్చు. 10వ భావం పరిపాలకులను, రాజకీయవేత్తలను, రాజకీయవేత్తల పరిపాలనా విధానాన్ని కూడా సూచిస్తుంది. దశమాధిపతి బుధుడై, వర్గోత్తమం వలన దశమ నక్షత్రాధిపతి చంద్రుడై, ఉపనక్షత్రాధిపతి శని అవ్వడం వల్ల ప్రస్తుత దేశాధిపతి దేశాన్ని అభివృద్ధి వైపు నడిపిస్తారు. అయితే 2029 నాటి ఉగాదికి భారతదేశ భవితవ్యం మాత్రం చాలా గొప్పగా ఉంటుంది. దేశ రాజకీయ పరిస్థితుల్లో పెను మార్పులు సంభవిస్తాయి. చాలా మంది రాజకీయ నాయకులు కొంతమంది కనుమరుగవుతారు. రాగల 5 సంవత్సరాల కాలంలో ప్రధానిగా కొనసాగినటువంటి వారు దేశ రాజకీయ న్యాయ వ్యవస్థ, ఆధ్యాత్మిక రంగాల్లో అభివృద్ధి, రాజ్యాంగ వ్యవస్థలో కూడా అనేక మార్పులు చేర్పులు ఆకస్మికంగా చేసే అవకాశం జరగనున్నది. విశ్వావసు నామ సంవత్సరాది లోపుగా ఈ క్రోధినామ సంవత్సర పూర్వార్ధంలో మరియు ఉత్తరార్ధంలో కూడా కొన్ని విద్వేషాలు ఎక్కువై వచ్చే విశ్వావసు నామ సంవత్సర ఉగాది నాటికి అన్నీ కూడా పరిష్కారం అయ్యేటటువంటి సూచనలు గోచరిస్తూ ఉన్నాయి. 24/2026 నుంచి 31/8/2026 లోపల ప్రధాని మంత్రి పదవులలో కూడా కొన్ని ఆకస్మికంగా మార్పులు సంభవించేటటువంటి సూచన గోచరిస్తోంది. ఏదేమైనా భారతదేశ జన్మ జాతక ప్రకారం 2027 నుండి 2030 వరకు కూడా ప్రపంచ దేశాలలో మన దేశం మాత్రం అగ్రస్థానంలో ఉండబోతోంది. భవిష్య పురాణం ప్రకారం ఒక యోగి భారతదేశాన్ని పరిపాలిస్తాడని, తద్వారా అఖండ కీర్తి సాధిస్తాడని పురాణ ఇతిహాసాల్లో చెప్పబడి ఉంది. ఇక ఏకాదశ భావాన్ని కనుక మనం పరిశీలన చేస్తే ఈ భావం పార్లమెంటు, కామర్సు, సహజ వృద్ధి రేటు, అలాగే లగ్నాత్ ఏకాదశ స్థానాధిపతి శుక్రుడు తృతీయ భావంలో ఉండడం, నక్షత్రాధిపతి రాహువు కూడా, ఉపనక్షత్రాధిపతి శుక్రుడు కూడా మీనరాశిలో ఉండటం వల్ల నౌకాయానం, ఎయిర్పోర్ట్లు, ప్రైవేటు వ్యక్తుల ఇన్వెస్ట్మెంటు కొంత ప్రభుత్వ భాగస్వామ్యంతో జరగబోతూ ఉన్నాయి. పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్, ప్రైవేటీకరణ, జల వాయు సంబంధించిన సంస్థల ద్వారా కేంద్ర ప్రభుత్వం లాభపడుతోంది. ప్రజలకు ఆర్థికంగా ప్రతి సంవత్సరం కంటే కూడా భూముల ద్వారా వెండి, బంగారం, ఇత్తడి వస్తువుల ధరలు పెరగడం వల్ల కొంత లాభించే అవకాశాలు గోచరిస్తూ ఉన్నాయి. ద్వాదశ భావాన్ని చూసుకుంటే ద్వాదశ భావాధిపతి కుజుడు, ద్వాదశ భావ నక్షత్రాధిపతి శని, ఉపనక్షత్రాధిపతి శుక్రుడు అవడం వల్ల ఆశ్రమాల్లో కొన్ని అవకతవకలు, ఇతర మతాల జోక్యం వల్ల మత ఘర్షణలు ఆగస్టు, సెప్టెంబర్ నెలలో ఎక్కువగా జరిగే సూచనలు ఉన్నాయి. రహస్య వివాదాల్లో ప్రభుత్వ రాజకీయ జోక్యం వల్ల సరి అయిన న్యాయం చేకూరకపోవటం, అలాగే కొన్ని ప్రభుత్వ కనుసన్నల్లో సిబిఐ, ఈడీ, ఇన్కమ్ ట్యాక్స్, సిఐడి, ఇతర నేర పరిశోధన విభాగాలు కూడా పనిచేసే అవకాశం గోచరిస్తూ ఉన్నది. అయితే అంతరిక్ష సంబంధించిన ఇస్రో వంటి పరిశోధనా సంస్థలు, రా సంస్థలు కూడా ప్రగతిని సాధించగలవు.
గవర్నమెంట్ వారు ఎలక్ట్రల్ బాండ్స్ తదితర సంబంధించినవన్నీ కూడా ఈ ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వ నిఘాలోనే పనిచేస్తూ ఉంటాయి. ఉద్యోగ విద్య వీసాల జారీలు ఈ సంవత్సరం ఎక్కువ అవుతాయి. ముఖ్యంగా ఇక పార్టీ యొక్క ఆవిర్భావ విషయము, అలాగే మన ముఖ్యమంత్రి గారి యొక్క భవిష్యత్తు మనం చూసుకుంటే రాజకీయ ఉన్నతిలో ఆయన తిరుగులేని, అంటే మనకి ఒక సామెత ఉంది, సింహం ఆకలిస్తేనే వేటాడుతుంది అన్నట్టుగా. ఆ విధంగా మన గత సంవత్సరం చెప్పుకున్నాము, అక్టోబర్ నుంచి ఆయన ఒక సింహం లాగా పనిచేసి పార్టీని అంతా కూడా మీరందరూ కూడా సహకరించారు. మనం అనుకున్నాం మీరందరూ కూడా ఆయనకు చేయూతనిచ్చి విజయం చేకూర్చాలి అని. అందరికీ కూడా భగవద్ ఆశీర్వాదం కలగడానికి నేను కూడా నా ప్రయత్నం చేస్తానని చెప్పడం జరిగింది. ఖచ్చితంగా ఈ నూతన సంవత్సరం క్రోధినామ సంవత్సరం రేవంత్ రెడ్డి గారికి అత్యంత యోగవంతంగా ఉన్నది. వచ్చే విశ్వావసు నామ సంవత్సరం వరకు కూడా ఎవరు ఏమీ చేయలేని పరిస్థితి. రాహుల్ గాంధీ గారు కూడా మన ఎలక్షన్ టైం కల్లా యోగం కలుగుతోంది. కాబట్టి అనూహ్యమైనటువంటి కొన్ని స్థానాలు కైవసం చేసుకునే పరిస్థితి ఉన్నది. ఇక అందరూ కూడా ఎంతసేపటికి దేశం గురించి రాష్ట్రం గురించి చెప్పారు, నా గురించి ఏం చెప్పారు ఏంటని చెప్పేసి అందరూ అనుకుంటూ ఉంటారు. కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా మీ వాళ్ళకి రాష్ట్రులు తెలిసి ఉంటాయి. చాలామందికి ఈ మధ్యకాలంలో మన ఆధ్యాత్మిక విషయంలో అవేర్నెస్ వచ్చింది, చాలా సంతోషకరమైన విషయం. మొబైల్ వచ్చాక ఇంకా ఉన్నతి పెరిగింది. అదేవిధంగా ముందుగా మేషరాశి వాళ్ళకి ఆదాయం వ్యయం రాజపూజ్యం అవమానం చెప్తున్నాను. తక్కువ ఉన్నాళ్ళు సంపాదించడానికి కష్టపడండి, ఎక్కువ ఉన్నాళ్ళు ఖాళీగా కూర్చోకుండా ఇంకొంచెం ఉన్నతికి ప్రయత్నం చేయండి, లేని వారికి పంచండి. మేషరాశి వీరికి ఆదాయం 8, వ్యయం 14, రాజపూజ్యం 4, అవమానం 3. వృషభ రాశి వీరికి ఆదాయం 2, వ్యయం 8, రాజపూజ్యం 7, అవమానం 3. మిథున రాశి ఆదాయం 5, వ్యయం కూడా 5 ఉంది, రాజపూజ్యం 3, అవమానం మాత్రం 6. కర్కాటక రాశి వారికి ఆదాయం 14 ఉన్నది, వ్యయం 2 ఉన్నది, రాజపూజ్యం 6, అవమానం కూడా 6. సింహరాశి వారికి ఆదాయం 2, వ్యయం 14, రాజపూజ్యం 2, అవమానం 2. కన్యారాశి వారికి ఆదాయం 5, వ్యయం 5, రాజపూజ్యం 5, అవమానం 2. తులారాశి వారికి ఆదాయం 2, వ్యయం 8, రాజపూజ్యం 1, అవమానం 5. వృశ్చిక రాశి వారికి ఆదాయం 8, వ్యయం 14, రాజపూజ్యం 4, అవమానం 5. ధనస్సు రాశి వారికి ఆదాయం 1, 11, వ్యయం 5, రాజపూజ్యం 7, అవమానం 5. మకర రాశి వారికి ఆదాయం 14, వ్యయం 14 ఉంది, రాజపూజ్యం 3, అవమానం 1. కుంభరాశి వారికి ఆదాయం 14, వ్యయం కూడా 14, రాజపూజ్యం 6, అవమానం 1. మీనరాశి వారికి ఆదాయం 11, వ్యయం 5, రాజపూజ్యం 2, అవమానం 4గా ఉన్నది. ఇవన్నీ కూడా సంవత్సరం ఎలా ఉంటుంది అనేది సూచనాప్రాయంగానే, ఎవరిదైనా సరే వాళ్ళ వ్యక్తిగత జాతకం మాత్రమే ఆ వ్యక్తికి పనిచేస్తుంది. వ్యవస్థాగతంగా ఒక సూచనాప్రాయంగా చెప్పడం జరుగుతుంది. ఎప్పుడూ కూడా శాస్త్రం శాసిస్తుంది తప్ప కాంప్రమైజ్ కాదు. కాబట్టి ఆ శాస్త్రంలో ఏదైతే ఉందో ఆ విజ్ఞానాన్ని మనం గ్రహించి మనలో ఉన్న అజ్ఞానాన్ని తొలగించుకొని ఒక సన్మార్గంలో మనం ప్రయాణం చేయడానికి ఇవన్నీ కూడా ఒక సూచికలు, దిక్సూచి లాంటివి. కాబట్టి నాకు అదేదో తక్కువ ఉన్నది, ఈ సంవత్సరం ఇట్లానే కూర్చోవాలని కాలయాపన మాత్రం చేయకండి, ప్రయత్నాన్ని మాత్రం విస్మరించకండి. సర్వే జనా సుఖినో భవంతు. ఇంకా ముఖ్యంగా ఈ ప్రతి ఒక్క
గృహంలో యజమాని ఎలాగో మన పార్టీకి కూడా అధ్యక్షుల వారు మనకి యజమాని. కానీ ఆయన అభివృద్ధి పదంలో ఉంటే మనం కూడా ఆయనతో పాటు అభివృద్ధి చెందుతాం. కాబట్టి ఏదైతే గత ఎలక్షన్స్ లో మీరందరూ కూడా శ్రమించి అన్యదా శరణం నాస్తి త్వమేవ శరణం మమ అన్నట్టు మీరందరూ పనిచేశారో, ఆయన ఏది చేస్తే అదే కరెక్ట్ అని మీరందరూ కూడా ఆయనతో పాటు పయనించారో, అదే దృక్పథం అదే కంకణం కట్టుకుని ఈ క్రోధి నామ సంవత్సరంలో కోపాలకి ఆవేశాలకి గురి కాకుండా మన ముఖ్యమంత్రి గారికి గత అసెంబ్లీ ఎన్నికల్లో మీరందరూ ఎలా సహకరించారో ఈ పార్లమెంటు ఎన్నికల్లో కూడా మన ప్రయత్నం చేసి ఆ ప్రచారాన్ని మీరు విస్తృతం చేసి మీ అందరికీ కూడా మీ క్రమశిక్షణ రాజకీయంలో ఎలా ఉంటుంది అనేది రేవంత్ రెడ్డి గారు ఇవాళ అనివార్య కారణాల వల్ల రాలేకపోవడం వల్ల మహేష్ కుమార్ గౌడ్ గారు మీకు అందరికీ కూడా ఈ ఆశీర్వచనం తర్వాత ఆయన మీకు విన్నవిస్తారు. ఈ యొక్క మహేష్ కుమార్ గౌడ్ గారు చెప్పిన తర్వాత ఆశీర్వచన కార్యక్రమం, తీర్థప్రసాద వినియోగం, అందరూ కూడా తీర్థప్రసాదాలు తీసుకుని ఇప్పటి వరకు ఎంత సంయమనంగా ఉన్నారో అంతకు మించి సంయమనంతో పార్టీ అభివృద్ధికి తోడ్పడండి. సర్వకాల సర్వావస్థల యందు కూడా అధికారం అనేది ఆ యొక్క అనుభవించే వారికి తెలుస్తుంది. కాబట్టి మీరు కూడా ఆ ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి వెళ్ళాలి అంటే మన అధ్యక్షుల వారిని మనం సంరక్షించుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్క కార్యకర్తకి ఉంటుంది. కాబట్టి ఈ రాజకీయ విశ్లేషణ, ఈ నూతన సంవత్సరం గురించి సందేశాన్ని మహేష్ కుమార్ గౌడ్ గారు మీ అందరికీ కూడా చెప్తారు. గౌరవనీయులు చిలుకూరి శ్రీనివాసమూర్తి గారు, పెద్దలు గౌరవనీయులు చెన్నారెడ్డి గారు, కుమారరావు గారు, అన్న రంగారెడ్డి గారు, నిరంజన్ గారు, బల్మూరి వెంకట్ గారు, ఇక్కడికి వచ్చేసినటువంటి పెద్దలందరికీ, కాంగ్రెస్ పార్టీ అభిమానులకి, కార్యకర్తలకి, రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ తరఫున పిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి గారి తరఫున ఈ క్రోధినామ ఉగాది సంవత్సర శుభాకాంక్షలు మీ అందరికీ, తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ కూడా ఉగాది శుభాకాంక్షలు. ఏ కార్యక్రమైనా, ఏ పంచాంగమైనా భగవంతుడు కొన్ని వేల సంవత్సరాల ముందే మనకు నిర్దేశించిన విధంగా మనం ముందుకు పోతాం. క్రోధినామ సంవత్సరం మూర్తి గారు చెప్తా ఉన్నారు, కోపానికి సంబంధించిన సంవత్సరం. అందు ప్రతి కాంగ్రెస్ కార్యకర్తకి విన్నయిస్తా ఉన్నాను, కోపాన్ని తగ్గించుకొని శాంతియుతంగా వీలైనంత మేరకు ప్రజలకి చేరువ అవ్వాలనేటువంటి ఒక సందేశాన్ని ప్రతి కాంగ్రెస్ కార్యకర్త ఈ రాష్ట్ర వ్యాప్తంగా తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. గత సంవత్సరం మనం చూసాం, పిసిసి అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి గారు ఇక్కడ ఉగాది ఉత్సవాలు జరుపుకున్నప్పుడు శ్రీనివాసమూర్తి గారు చెప్పినారు, వచ్చే రోజు ఆనాడు ఫిబ్రవరి మాసంలో ఇక్కడ ప్రభుత్వం మారుతుందని కానీ, కాంగ్రెస్ ప్రభుత్వం వస్తుందని కానీ ఇంత పెద్ద నమ్మకం లేని సందర్భంలో శ్రీనివాసమూర్తి గారు చెప్పడం జరిగింది. పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి గారు, వారి టీము వచ్చే రోజుల్లో విజృంభిస్తారని, ఈ రాష్ట్రంలో అధికార మార్పిడి జరిగే అవకాశాలు మెండుగా ఉన్నాయని చెప్పడం జరిగింది. చాలామందికి ఆశ్చర్యం వేసినప్పటికీ కూడా తెలంగాణ ప్రజల యొక్క ఆశీర్వాదం వల్ల, వారి ప్రేమాభిమానం వల్ల మనం ఈనాడు 64 సీట్లు, కమ్యూనిస్ట్ సీట్లు పెట్టి 65 సీట్లకు అధికారంలోకి వచ్చాం. ఇది ప్రజల ఆశీర్వాదం, ప్రజల కోరిక మేరకు అది చేసాం ఇది చేసాం గొప్పలు చెప్పుకున్నటువంటి కేసీఆర్ ప్రభుత్వాన్ని గద్దెదించి మనని గద్దెనెక్కించినాం. ఏ మార్పు జరిగినా ఇది ప్రజల కోసం జరిగిన మార్పు. ఇవాళ 4 మాసాల్లో రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా, పట్టి విక్రమార్క ఉప ముఖ్యమంత్రిగా, వారి మంత్రులుగా సహచరులు, అదేవిధంగా పిసిసి ఆరోగ్యం అంతా కూడా ప్రజలు ఆశించిన మేరకు పాలన జరుగుతూ ఉంది. 9.5 ఏళ్లలో ప్రజలు ఏ అయితే ఆశలతో ఆకాంక్షలతో తెలంగాణ కోరుకున్నారో
అనుకున్నారో, తెలంగాణ నిర్మాణం అవుతుందని ఆశించినారో, ఆశలకు భంగం కలిగి ఆశించిన మేరకు పాలన జరగకపోవడం వల్లనే గతంలో ప్రభుత్వాన్ని మార్పిడి కోరుకున్నారు, ప్రజలు మార్పిడి చేశారు. దానికి భిన్నంగా రేవంత్ రెడ్డి గారు కానీ, మంత్రివర్గ సభ్యులు కానీ, రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ కానీ ప్రజల ఆకాంక్షల మేరకు, ప్రజల ఆశయాల మేరకు, ప్రజల కోరికల మేరకు ప్రభుత్వం నడపడం జరుగుతుంది. వచ్చిన 100 రోజుల్లోపే 30,000 ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది. వాళ్ళ మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం ఇవ్వడం జరిగింది. 10 లక్షలకి వరకు మనం ఆరోగ్య బీమా ఇస్తా ఉన్నాం. 200 యూనిట్ల వరకు ఉచితంగా కరెంట్ ఇస్తా ఉన్నాం. ఇదే కాకుండా మనం 6 గ్యారెంటీలు ఏవైతే ఇచ్చామో దాంట్లో ప్రతి అంశాన్ని ముఖ్యమంత్రి గారి యొక్క ఆశయం ఆ ప్రతి అంశం ప్రజలకు చేరాలని, అదే దశగా ఈనాడు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ముందుకు పోతా ఉన్నారు. ఉగాది రోజు శ్రీనివాసమూర్తి గారు చాలా సూచనలు చేశారు. ఆటంకాల గురించి చెప్పినారు, జరగబోయే విద్యుత్ గురించి చెప్పినారు, జరగబోయే రాజకీయ మార్పుల గురించి చెప్పినారు. ఏది చెప్పినా తుదకొక మాట చెప్పినది సూచన మాత్రమే. మన కృషి ఉంటే, మనం కష్టపడితే ఈ సూచనలకు కూడా కొంత మార్పులు చేసుకునే అవకాశం ఉంటుంది. ప్రతి కాంగ్రెస్ కార్యకర్త వచ్చే రోజుల్లో కష్టపడాలి, ప్రజలకు చేరువవ్వాలి. ఇలా ప్రతిపక్షాలంతా కూడా లేనిపోని అపోహలేస్తూ అబద్ధ ప్రచారం చేస్తూ ఉన్నారు. ప్రజలు నమ్మే పరిస్థితి లేరు. అయినప్పటికీ కూడా ప్రతి కాంగ్రెస్ కార్యకర్త అప్రమత్తంగా ఉండాలి. ఈనాడు ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రజల ఆకాంక్షల కోసం పనిచేస్తున్నట్టు మాట ప్రజలు విశ్వసిస్తున్న ఈ తరుణంలో వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రంలో 14 నుంచి 15 సీట్లు గెలుచుకునే అవకాశం ఉంది. ఆ దశగా కింద నుంచి సూచనలు కనబడతా ఉన్నాయి. మనకి గ్రామాల్లో కథకిల్లా అవి సూచిస్తూ ఉన్నాయి. 120 రోజుల్లో పాలన ప్రజల ఆశించిన మేరకు జరిగింది కాబట్టి ప్రజలకు మనకు ఓటేసే అవకాశం ఉంది. కేంద్రంలో రాహుల్ గాంధీ గారు భారత్ జోడో యాత్ర చేసినారు, న్యాయ యాత్ర చేసినారు. అనునిత్యం ప్రజలకి చేరువయ్యే ప్రయత్నం చేసినారు. వీలంత ప్రజలతో మమేకినారు. ఇక రాష్ట్రంలో మనం ఇచ్చే సంఖ్య కేంద్రంలో రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అవడానికి దోహదపడే అవకాశం ఉన్నది. కాబట్టి ఈనాడు ఉగాది శుభ సందర్భంలో రేవంత్ రెడ్డి గారు ప్రత్యేకంగా మాట్లాడి రాష్ట్ర ప్రజలందరికీ కూడా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా ఈ ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తుందిగా కోరినారు. వారి తరఫున నేను రాష్ట్ర ప్రజలందరూ కూడా ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. ప్రతి కాంగ్రెస్ కార్యకర్త కృషి వల్ల భాగస్వామ్యం వల్ల ఈయన అధికారంలోకి వచ్చామనే మాట ఈనాడు రేవంత్ రెడ్డి గారి మధ్యలో మా మధ్యలో ఉంది. కూర్చా తప్పకుండా కార్యకర్తల ప్రభుత్వంగా కార్యకర్తలకు వినూతంగా న్యాయం చేసే విధంగా ముందుకు సాగుతామనే తపన ప్రభుత్వం ఉంది. కాబట్టి వచ్చే ఎన్నికల్లో కూడా ప్రతి కాంగ్రెస్ కార్యకర్త కంకణబద్ధులై వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో అత్యధిక సీట్లు గెలుచుకొని మళ్ళీ ఉగాది నాటికి ఘనంగా ఉగాది ఉత్సవాలు నిర్వహించుకునే స్థాయికి మనం పోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి తెలంగాణ కాంగ్రెస్ పార్టీ తరఫున రాష్ట్ర ప్రజలకి రోదనామ ఉగాది సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. ఇప్పుడు పండిత సన్మానం ముందు చిలుకూరు శ్రీనివాస్ బ్రహ్మద బ్రహ్మాద ఆయోగీర్తిం ప్రజాందదు. బ్రాహ్మణోత్తరం కూడా మీరు కూడా లేవాలి. మీరు కూడా లేవాలి. కుమార్ అంకుల్ గారు ఇక్కడ
ఆశీర్వదించు. కొద్దిగా దయచేసి అందరూ వేదికపై ఉన్న వారు కూడా కూర్చోవాలి. ఫస్ట్ ముందు ఆశీర్వచనం, సామూహికంగా ఆశీర్వచనం ఇస్తారు. ఇచ్చిన తర్వాత ప్లీజ్ దయచేసి కూర్చోండి. కూర్చోండి కొద్దిగా. ఇప్పుడు చిలుకూరు శ్రీనివాసమూర్తి గారు సామూహికంగా అందరికీ ఆశీర్వచనం పలుకుతారు. तस्मै ब्रह्मज ब्रह्माजाय कीर्तिं भजान्दो भागते नैवेद्यायते ब्राह्मणाऋषयमुद्धरे ब्राह्मणो वै सर्वदेवता सर्वाभिरेवैनं देवताभिरुद्धरते यावदेवै देवतास्ताः सर्ववेदविब्राह्मणे वसन्ते तस्मात् ब्राह्मणेभ्यो वेदविभ्यो दिवे दिवे नमस्कुर्यान्नास्ति श्रीरङ्गे दये देवामेव देवताः प्रीणाति पर्याप्यानन्तराय सर्वस्वमोदिरात्रवुत्रमहद्भवति सर्वस्यायै त्यजित्ये सर्वमेव तेनाप्नोति सर्वं जयति शतं जीव शरदो वर्धमान इत्यपि निगमो भवति शतमिति शतं दीर्घमायुः मरुतेन वर्धयन्ते शतमेनमेव शतात्मानं भवति शतमनन्तं भवति शतमैश्वर्यं भवति शतमिति शतं दीर्घमायुः आयुर्धाग्ने हविषो जुषाणो घृतप्रदेशो घृतयो निरेधि घृतं मधुजारुगव्यं विदेव पुत्रमभिरक्षदादिनो पृथिवी शान्ता साग्निना शान्ता सा मे शान्ता शुचगुं शमयतो अन्तरिक्षगुं शान्तं तद्वायुना शान्तं तन्मे शान्तगुं शुचगुं शमयतो पृथिवी शान्ति अन्तरिक्षगुं शान्ति द्यौः शान्ति दिशः शान्ति अवान्तरदिशाः शान्ति अग्निः शान्ति वायुः शान्ति आदित्यः शान्ति चन्द्रमा शान्ति नक्षत्राणि शान्ति आपः शान्ति ओषधयः शान्ति वनस्पतयः शान्ति गौः शान्ति अजा शान्ति अश्वः शान्ति पुरुषः शान्ति ब्रह्म शान्ति ब्राह्मणः शान्ति शान्तिरेव शान्ति शान्तिर्मे अस्तु शान्तिः तयागुं शान्त्या सर्वशान्त्या मह्यं द्विपदे चतुष्पदे शान्तिं करोमि शान्तिर्मे अस्तु शान्तिः ॐ शान्ति शान्ति शान्तिः सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनामधीनमस्तु मा विद्विषावहै ॐ शान्ति शान्ति शान्तिः దయచేసి ఎక్కడి వారు అక్కడ కూర్చుంది. ముందు ఆశీర్వపూర్వకంగా మహేష్ కుమార్ గౌడ్ గారికి షాల్వాతో అనేది
సత్కరిస్తారు. శ్రీనివాసమూర్తి గారు, ఆ తర్వాత జగ్గారెడ్డి గారికి, కుమార్ రావు గారికి, చిన్నారెడ్డి గారికి, తర్వాత అర్కరే వేణుగోపాల్ గారికి, మిగతా